ఈ బిల్వపత్రపు కథ మన పెద్దవాళ్ళు మనకి 2 కథల కింద చెప్తారు. మొదటి కథ ఏంటంటే, పూర్వకాలంలో ఒక మహర్షి ఉండేవాడు. అతని పేరు కాడరు మహర్షి. అతను గొప్ప శివభక్తుడు. ఒకరోజు అతను తపస్సులో ఉండగా అతని చెమట భూమిపై పడుతుంది. అక్కడ ఒక చిన్న మొక్క పుట్టింది. మెల్లగా అది పెరిగి పెద్ద చెట్టు అయింది. అదే బిల్వ చెట్టు. మహర్షి ధ్యానం ముగిశాక ఆ చెట్టును చూసి శివుడి శక్తితో పుట్టిన చెట్టు అని అతడు ఆనందించాడు. మహర్షి చేతులతో చెట్టుకు నమస్కరించాడు. అప్పుడు ఆకాశం నుండి శివుడు గొంతు వినిపించింది. ఈ చెట్టు నా రూపం, దీని పత్రాలు నాకు ప్రియమైనవి. బిల్వపత్రం నన్ను సంతోషింపజేస్తుంది. అప్పటి నుండి బిల్వపత్రం శివుడికి అత్యంత ప్రియమైనది. ఈ బిల్వపత్రము 3 ఆకులు కలిగి ఉంటుంది. ఈ 3 ఆకులు దేన్ని సూచిస్తాయంటే బ్రహ్మ, విష్ణు ఇంకా శివుడు. మరొక అర్థం కూడా ఉంది దీనికి. అదేంటంటే సత్వం, రజసం, తమసు ఇవన్నీ శివుడు నియంత్రిస్తాడు. అందుకే బిల్వపత్రం శివుడిపై పెడతారు. అంతేకాక బిల్వపత్రం శివుడికి సమర్పించి మన మనసులో ఉన్న మంచి కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని పెద్దలు చెప్తారు. ఇక రెండో కథ చెప్పుకోబోయే ముందు మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కావాలి అంటే హరహర మహాదేవ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక వేటగాడు అడవిలో జింక కోసం చాలా సేపటి నుంచి వేచి చూస్తాడు. ఆకలితో ఉన్న కుటుంబం గుర్తుకు వచ్చి హృదయం బాధపడుతుంది. రాత్రంతా బిల్వ చెట్టు కిందే ఉండిపోయాడు. చెట్టు నుండి బిల్వపత్రాలు కింద పడుతూ ఒక బిల్వపత్రం తన చేతిని తాకి శివుడి లింగం పైన పెడుతుంది. అతనికి తెలీదు, కానీ శివుడు చూశాడు. నిర్లక్ష్యంగా చేసిన పూజ కూడా హృదయం స్వచ్ఛంగా ఉంటే శివుడు స్వీకరిస్తాడు. ఉదయాన్నే శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీ భక్తి నిజమైనది, నీ కుటుంబాన్ని నేను ఎప్పుడూ రక్షిస్తాను అని శివుడు చెప్పగా ఆ వేటగాడు ఆనందంతో పొంగిపోతాడు. అప్పటి నుండి బిల్వపత్రాన్ని శివుడికి సమర్పించడాన్ని పవిత్రతగా భావిస్తారు. ఇలాంటివి ఇంకా చాలా కథలు చెప్పుకుందామండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.